ఎల్నినో ప్రభావం ప్రపంచంపై తీవ్రంగా కనిపించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రైతులు ఖరీఫ్ నుంచే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నట్లు కలెక్టర్ సిరి తెలిపారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసల నివారణ, తాగునీటి సమస్య నివారించేందుకు 4 కోట్ల రూపాయలతో చర్యలు చేపట్టినట్లు వివరించారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు జలహారతి కార్యక్రమం కింద విస్తృతంగా చెరువులు, కుంటలను తవ్వించినట్లు తెలిపారు. పశువులకు కావలసిన గ్రాసం ఇప్పటికే సేకరించి పెట్టామని చెబుతున్న కర్నూలు కలెక్టర్ సిరితో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. ఈసారి ఎల్నినో ప్రభావం తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమై రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ప్రజలతో పాటు అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనే దానిపైన మనతో మాట్లాడడానికి కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి ఎల్నినో ఎఫెక్ట్ యాక్చువల్లీ మే నుంచి స్టార్ట్ అయిందండి. ఎందుకంటే మేలో మనకి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ ఉన్న రెయిన్ఫాల్ కన్నా మనకి తక్కువ రెయిన్ఫాల్ పడడం జరిగింది. మెయిన్గా మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ వీటన్నిటి మీద మనకి ఎక్కువ ప్రభావం పడుతుంది కాబట్టి సో దీంట్లో డ్రాట్ రెసిస్టెంట్ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో లైక్ కాటన్, రెడ్ గ్రామ్, అలాగే మిలెట్స్లో మనకి జోవార్, బాజ్రా, కొర్ర ఇవన్నీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. మెయిన్గా ఈ వెరైటీస్ మెయిన్గా మీరు ప్రిఫర్ చేయాలి అని చెప్పి. ఈ హార్టికల్చర్లో కూడా చూసుకుంటే పెరెనియల్ ఎక్కువగా మనకి మ్యాంగో కానీ, స్వీట్ ఆరెంజ్ కానీ, అలాగే ఇప్పుడు జాస్మిన్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఫార్మర్స్కి కొంచెం పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంది. ఇదే కాకుండా వెజిటబుల్స్ లైక్ డ్రమ్ స్టిక్ కానీ, బ్రింజాల్ కానీ, ఏవైతే క్లస్టర్ బీన్స్ ఏవైతే మనకు తక్కువ వాటర్ని యూజ్ చేసుకోగలిగే ఉన్నాయో వాటిని అండ్ షార్ట్ డ్యూరేషన్వి వీఆర్ ప్రమోటింగ్ అండి. ఇది కాకుండా కూడా PMDS ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కూడా ఇక్కడ చేస్తున్నాము. సో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు ఈ వాటర్ లెవెల్స్ని మనం మళ్ళీ పెంచాలి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలి. అంటే మనం ఏం చేయాలి? సో ఇప్పుడు జలధార, జలహారతి వర్క్స్ చేపడుతూ ఉన్నాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ని రెనోవేట్ చేస్తాం. ఏవైతే మనకి చెరువులు చాలా రోజుల నుంచి నిండలేదు, లేకపోతే ఫీడర్ ఛానల్స్ బుషెస్ బాగా ఉండి అలాగే మొత్తం మట్టి పేరుకుపోయి అసలు పని చేయట్లేదు అని ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లేబర్ని మొబిలైజ్ చేసి వర్క్స్ అన్ని చేయిస్తున్నాము. లేబర్ కాంపోనెంట్లో ఏవైతే కవర్ అవ్వవో వాటికి మెషిన్స్ పెట్టి లేబర్ కాంపోనెంట్లో కవర్ చేయలేమని ఉన్నాయో వాటన్నిటిని కూడా దీంట్లో కవర్ చేసుకొని ఈ ఎల్నినో ప్రభావంతో అంటే రాబోయే 3-4 నెలల్లో కూడా అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వర్షపాతం కూడా బాగా తగ్గిపోతుంది, వర్షాలు కూడా తక్కువగా పడతాయని కూడా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అంటే మన కర్నూలు జిల్లాలో చూసుకుంటే పశ్చిమ ప్రాంతం ఎక్కువగా కరువు ప్రాంతం, ఆదోని రెవెన్యూ డివిజన్. అక్కడ ఉండేటువంటి ప్రజలకు మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తున్నారు? అంటే ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇరిగేటెడ్ ఏరియాలో మనకి ఇబ్బంది ఉండదు, బట్ అన్ఇరిగేటెడ్ ఏరియాలో, రెయిన్ఫెడ్ ఏరియాలోనే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డ్రాట్ రెసిస్టెంట్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ కి వెళ్ళాలి. ఇది ఆల్రెడీ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాటిని కూడా DMF కింద కొంత అమౌంట్ వాడుకొని ఇప్పుడు వాటన్నిటిని కూడా రిపేర్స్ చేయించడం చేస్తున్నామండి, సుమారుగా ఒక 4 కోట్లతో. ఇదే కాకుండా మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఒక 1 crore ఇప్పుడు కలెక్టర్స్కి ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా రిపేర్స్ చేయాల్సి వస్తే ఇమీడియట్గా రిపేర్ చేయమని చెప్పి. చెక్ డ్యామ్ రిపేర్లు, తర్వాత సర్ప్లస్ వీర్ రిపేర్లు ఇవన్నీ కూడా వీటికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేసి పైకి పంపిస్తూ ఉన్నాం. జిల్లాలో చూసుకున్నట్లయితే అంటే వర్షాధారంతో పంటలు వేసినా, బోర్ల కింద పంటలు వేసినా కూడా వలసలు ఎక్కువగా పోతుంటారు. ఇప్పుడు దీని ప్రభావంతో ఈ వలసలు మరింత పెరిగేటువంటి ప్రమాదం ఉంది. ఆ వలసల నివారణ కోసం ఏమన్నా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారా? MGNREGS లో మనం పనులు కల్పిస్తున్నాం. మనం డైలీ 300 రూపాయల వరకు డబ్బులు ఇవ్వగలం డైలీ. కానీ ఇక్కడ వలసలు వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే దగ్గరికి కాటన్ పికింగ్ కానీ, చిల్లీ పికింగ్ కానీ, లేకపోతే టొబాకో కానీ ఫ్యామిలీకి కూడా ఈచ్ పర్సన్ కి అక్కడ చైల్డ్ అయినా కూడా రోజుకి 1000 రూపాయలు అక్కడ పేమెంట్ ఇస్తూ ఉన్నారు. సో అది ఎక్కువ ఎర్నింగ్ ఉంటుంది. కాబట్టి మనం ఈ వలసలు అయితే స్టాప్ చేయలేమండి. ఎయిదర్ క్రాప్స్ లో కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ లో కానీ, లేకపోతే మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏవైతే ఉందో ఇదంతా కూడా మనం ఇబ్బంది లేకుండా కొంతవరకు చర్యలు తీసుకుంటున్నాం. కాకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సీజనల్ హాస్టల్స్ పెట్టి ముఖ్యంగా పిల్లలు అక్కడ ఎడ్యుకేషన్ లో ఉండేటట్టు చేస్తాం. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నీటిని నిల్వ చేసుకోవడానికి భవిష్యత్తులో డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? డ్రైవ్ మోడ్ లో అన్ని కూడా అంటే బోర్స్ ఫ్లషనింగ్ కానీ, డీపనింగ్ కానీ, లీకేజీలు కానీ, లేకపోతే పైప్ లైన్ వేయాలి. ఏదర్ మున్సిపల్ ఏరియాలో కానీ లేకపోతే రూరల్ ఏరియాలో కానీ ఇది డ్రైవ్ చేపట్టడం జరిగింది. కొన్ని దగ్గరలో మనకి వాటర్ అది పొల్యూట్ అయ్యింది, ఇబ్బంది అవుతుంది
అవుతుంది అంటారు కాబట్టి రెగ్యులర్గా శాంపిల్స్ ప్రతి 15 రోజులకి 20 రోజులకి శాంపిల్స్ తీసుకొని చెక్ చేసి అది ప్యూరిటీ ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా, ఎస్ హ్యూమన్ కన్సంప్షన్కి పనికొస్తుందా లేదా అని ఆ చర్యలు కూడా చేపడుతున్నాం. వర్షాలు పడకపోతే మనుషులు, రైతులు కూడా పంటలు పండక ఇబ్బంది పెడతారు. దీంతో పాటు పశువులు కూడా చాలా ప్రమాదం లేకి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పశుసంవర్ధక శాఖ మీరు ఎలాంటి సూచనలు చెప్పారు? సో క్యాటిల్ ట్రఫ్స్ అన్ని కూడా కంపల్సరీ నిండాలి, చెక్ చేయాలి, మీరు కంపల్సరీగా ఫొటోస్ పెట్టాలి అని చెప్పి రెగ్యులర్గా రివ్యూ మీటింగ్స్ కూడా మనకి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా పెరినియల్ ఫాడర్ క్రాప్స్ మనకి అంటే ఒక సంవత్సరం వేసిన తర్వాత 3-4 ఏళ్ళు మనకి ఆ పెరినియల్ గా ఫాడర్ వస్తుంది, అలాంటివి కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఇది కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ గారు చెప్తుంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ జిల్లా యంత్రాంగం తరపున అన్ని ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు కూడా ఎవరు అధైర్యపడకుండా అధికారులు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు పాటించాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.